రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలని వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేలా ఇప్పటి నుండే పనిచేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలని, పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన నీలం చిన్నరాజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా బీజేపీ పార్టీ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఉదయం 11:44 బీజేపీ మాజీ అధ్యక్షురాలు అరుణ తార నుండి నీలం చిన్నరాజులు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త అయితే పోటీ చేయాలని, లేకపోతే పోటీ చేసిన కార్యకర్త కోసం పనిచేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఉండడానికి సాధ్యమయ్యే పని కాదక నీ షెడ్యూల్ నువ్వు చేసుకోవాలని అనుకున్నప్పుడు నీకు పైనుండి మళ్ళీ వేరొక పని ఒత్తిడి ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గ్రామాల వారిగా తిరగాలన్నా, కార్యకర్తల పరంగా పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి, జనంలో ఉండాలంటే ఆ సమయం సరిపోదు. ఇంకా కంటిన్యూగా ఉంటే మరి నెక్స్ట్ ఇయర్ కూడా, నెక్స్ట్ టర్మ్లో ఇంకో 45 నెలల్లో ఎలక్షన్స్ వస్తే ఆల్రెడీ 15 నెలలకు 14 నెలలు అయిపోయింది, ఇంకో 46 నెలలు చూస్తుండే వాళ్ళక మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తెలిసి కూడా 14 నెలలు అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఈ 3.5 సంవత్సరాల కింద కష్టపడకపోతే మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే కావడం కష్టం. మళ్ళీ 60 ఏళ్ళు వస్తాయక్క మరి ఆలోచన కూడా చేయాలి అంటే సరే అవసరం లేదు అని చెప్పేసి వదిలేసినటువంటి అక్క. అలాగే ఇప్పటి వరకు ఇక్కడ చెప్పినటువంటి అక్క జయశ్రీ అక్క ఇప్పటి కావచ్చు, చాలా మంది ఒంటరి పోగొడపోతుండని అనుకోవచ్చు, చాలా మంది ఇవాళ నచ్చితే నావుడు అనుకోవచ్చు, రేపు నచ్చకపోతే నావుడు కాదనుకోవచ్చు. అది రాజకీయంలో సహజం. ఎందుకంటే నచ్చిన రోజు మనోడు అనిపిస్తుంది, మనకు వ్యతిరేకంగా మాట్లాడిన రోజు మనోడు కాదనిపిస్తుంది, అది న్యాచురల్. కానీ మనం చేసే పని సరైనగా కాదా, మనం పెట్టుకున్న గోలు నిజమేగా కాదా, దాన్ని సాధ్యం చేస్తామా లేదా, అంత దూరం పోతే ఇది నా ఒక్కడి జీవితం కాదు, నాతో పాటు పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త జీవితం. ఇది ప్రతి ఒక్కరికి రేపు పొద్దున స్ఫూర్తిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి రేపు పొద్దున ఇది ఎదుగుదలగా ఉండాలా. మన ఓటమి 100 మందికి శాపం కాకూడదు, మన విజయం 100 మందికి ఉపాధి కల్పించాలా, ఉత్తేజం కల్పించాలా, ముందుకెళ్ళాలా, పార్టీలో ఎదగాలా అనే ఒక ఆలోచనతోనే పనిచేయాలి తప్ప నా వాడు నీ వాడు నాకు ఎదురు తిరిగిరు, నాకు దగ్గర రాలేడు, నాకు పని చేయలేడు, నాకు వ్యతిరేకం చేసిరు, నేను గెలిస్తే చూస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని అందరూ అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాంటి ఆలోచనలు చూడలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నా గోల్ గెలవాలని అనుకున్నా, ఆ గెలవడానికి అడ్డంకు లేదని అనిపిస్తే పక్క నుండి వెళ్ళిపోయినాం తప్ప ఎవరిని కూడా అడ్డంగా ఉండాలని చెప్పి ఒక మాట కూడా ఎక్కడ అనలేదు. ఎందుకంటే ఎనర్జీ వేస్ట్ చేసుకుంటే పెట్టే లక్ష్యం ఏదైతే మనం అనుకున్న లక్ష్యం ఉండదో ఆ లక్ష్యానికి చేరమనే భావన ఉన్న వ్యక్తిగా ముందుకు వెళ్ళిపోయినా. ఎన్నైనా ఉండొచ్చు, చుట్టుపక్కల ఉండేవారు, భజన చేసేవారు, మనకు చెప్పేవారు 100 చెప్తుండొచ్చు. కానీ మన కళ్ళతో చూసి మన చెవులతో విన్న రోజే దాన్ని నిజమనుకోవాలా. మనకు సాక్ష్యం లేని మాట ఎవరని చెప్పినా సాక్ష్యం లేకపోతే నమ్మాల్సిన అవసరం లేదు. అది నిజమైన, అది ప్రాణం మీరికి వచ్చిన నిజమని తెలిసినప్పుడే దాన్ని ఆలోచించాలి తప్ప అప్పటిదాకా కూడా దాని గురించి ఆలోచించదు అనేది నా ఆలోచన. కాబట్టి ఆ తద్వారా ఏదైనా జరిగినా గెలిచినా ఎన్నడూ కూడా వీళ్ళు వాళ్ళు వేరే అతను ఇతను అనేది ఎన్నడూ లేదు, అందరూ మన వాళ్ళే. 30 సంవత్సరాలుగా పార్టీని కాపాడి పార్టీ జెండా ఉంచిన ప్రతి కార్యకర్త ఇవాళ ఈ విజయంలో తోడ్పాటు ఉంచినట్టు. ఎందుకంటే ఆ జెండా నిలబడ్డది కాబట్టి, ఆ జెండా కిందికి నేను వచ్చిన కాబట్టి, ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన కాబట్టి ఇది సమిష్టి కృషి అని నేను అనుకున్న తప్ప నా కృషి ఖచ్చితంగా కఠినంగా మాట్లాడుకోవచ్చు. ఈ రోజు కూడా అదే ముట్టుచుట్టుగా మాట్లాడుకోవచ్చు. నా వాడైనా, నీ వాడైనా, నా ఇంటోడైనా, పక్కింటోడైనా తప్పే. అది తప్పును దూరం పెట్టే ఆలోచనే ఉంటుంది. కానీ పని ముఖ్యమని అనుకోండి.
దానికి ఉదాహరణ గతంలో చేసిన అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అసలు చైనాజనం కావడం కావచ్చు. అన్న పదవి రావడం పెద్ద గొప్ప విషయం కాదన్న. పనికి మార్చినోనికే వస్తుంది, పనికి వచ్చినోనికే వస్తుంది. పదవి వచ్చినోడే పవిత్రుడు, ఆడే డాన్స్ మీద కూర్చున్నంత మాత్రాన్ని గొప్పడు అని అనుకుంటే మూర్ఖుడు. ఆ దానంత మూర్ఖత్వం ఏమీ లేదు. కానీ పదవి ఏదైతే వస్తుందో ఆ పదవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీటింగ్లకు హాజరు కావాలా, నేను వెళ్ళాలా, ఆ మీటింగ్ నాది అని అనుకున్న వాళ్ళు దయచేసి రేపో ఎల్లుండో ఇలా రాని వాళ్ళందరూ రాజీనామా చేస్తే వేరే వాళ్ళని అనౌన్స్ చేస్తారు. మీరు అనుకుంటుండొచ్చు పదవి వచ్చింది కదా, 3 ఏళ్ళ దాకా ఏం చేస్తారు, ఎవరేం చేయాలని అనుకుంటుండొచ్చు. జిల్లా అధ్యక్షుడు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది, తీసేసే పరిస్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా కార్యకర్తలు చేస్తారు. నీ ఒక్కరు సొంతం కాదు పదవి, నీది కాదు పదవి, అందరు పెట్టిన భిక్ష పదవి. ఆ పదవికి నువ్వు న్యాయం చేయనప్పుడు, 10 మంది కోరిక తీర్చనప్పుడు, 10 మందికి నువ్వు పని చేయనప్పుడు, అది ప్రజా ప్రతినిధి అయినా పార్టీ పదవి వచ్చినా నువ్వు వేస్ట్ అనేది ఒకసారి చెత్త డబ్బులో చెత్త వరకు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇవాళ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినా వస్తా, రేపు నాకు పని ఉంది, ఎల్లుండి రాను, నేను మండల అధ్యక్షుడైనా ఇవాళ వస్తా, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తా అంటే నేను అయ్యలో వచ్చిన ఆస్తి కాదు. నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు చేసుకుని అమ్ముకోవడానికి, మళ్ళీ దానికి మల్టిపుల్ చేసుకోవడానికి నీ అయ్యలు ఇచ్చిన జాగీరు కాదు. ఇది కార్యకర్తలు ఇచ్చిన పదవు. ఒకటి కాదని 10 మందిని కాదని 100ల మందిలోకి ఒక్కరిని ఎన్నుకొని మండలాధ్యక్షుడు చేస్తే కనీసం ఆ పదవి కూడా విలువ ఇవ్వకుండా, ఆ పదవి కోసం కనీసం వచ్చి ఎవడేమంటున్నా అనే భయం లేకుండా ఇవాళ ఉన్నారు చూడు, వాళ్ళు అసలు రాజకీయంగా అనరు. అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం కూడా బుద్ధి తగ్గమని, అటువంటి వాళ్ళని ఎవరైనా రికమెండ్ చేస్తే ఫస్ట్ వాళ్ళకి బుద్ధి ఉండాలి. అది నాకైనా సార్ అది బుద్ధి ఉండాలి. రికమెండ్ చేసే ఉంటే బుద్ధి ఉండాలా, ఖచ్చితంగా నాకు చెడు పేరు లేదు అని అనుకుంటేనే రికమెండ్ చేయాలా, లేదంటే